ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవాలు జరుపుతున్నారు. కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు అమిత్ షా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇటు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులన్నీ కూడా ఢిల్లీ విజయాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవాలు జరుపుతున్నారు. కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు అమిత్ షా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవాలు జరుపుతున్నారు. కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు అమిత్ షా. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి ప్రధాని మోడీ రాబోతున్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. అక్కడైతే ఫుల్ జోష్ కనిపిస్తోంది బీజేపీ శ్రేణుల్లో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఇది ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి విజయము, అదేవిధంగా అఖండమైనటువంటి విజయం. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులన్నీ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా మోడీ అమిత్ షా ద్వయం నాయకత్వం మరొకసారి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఆవిష్కరించింది. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు అన్నది అసాధ్యం అని అనుకుంటున్న తరుణంలో బీజేపీ ఉన్నట్టుండి పెద్ద స్థాయిలో విజయాన్ని సాధించడం అనేది ఒక గొప్ప అంశంగా పార్టీ శ్రేణులన్నీ కూడా పార్టీ నాయకత్వాన్ని, అదేవిధంగా
మంచి పాలన, సుపరిపాలన, అదేవిధంగా సబ్కా సాత్ వికాస్ అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారం ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళిందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు. సరిగ్గా 7:30-8 గంటల ప్రాంతంలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఏ రకంగా ప్రభుత్వం పాలనకు సంబంధించిన అంశాన్ని ఏ రకంగా ఉంది, అదేవిధంగా గత ప్రభుత్వం ఏ రకంగా పాలనను, అదేవిధంగా అభివృద్ధిని విచ్ఛిన్నం చేసిందన్న అంశాన్ని చెప్పడమే కాకుండా కార్యకర్తను ఉత్సాహపరిచే రీతిలో అప్రతిహితంగా విజయాన్ని సాధించాలి, అదేవిధంగా సుపరిపాలన అందించాలి, అందరికీ ప్రయోజనాలు కలగాలి అన్న అంశాన్ని తన ప్రసంగంలో చెప్పేందుకు వీలుంది. ఆ మేరకు శ్రేణులను ఉత్సాహపరిచి శ్రేణులను అభినందించడం, అదేవిధంగా ముఖ్యంగా ఢిల్లీ నా కార్యకర్తలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా పార్టీ ప్రచారం కోసం వచ్చినటువంటి కార్యకర్తలు వారందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిపే అంశాన్ని కూడా ప్రధాని తన ప్రసంగంలో చెప్పేందుకు వీలుంది. ప్రధాని ప్రసంగం తర్వాత రేపు ఏ క్షణంలోనైనా కానీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అవుతుంది. ఆ సమావేశమైన తర్వాత ముందుగా ఎమ్మెల్యేలంతా సమావేశమై బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవటం, దానికి సంబంధించి ఇతర కసరత్తు కూడా జరుగుతుంది. ప్రతి నాయకుడిని, కార్యకర్తను కూడా సంప్రదించిన తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో అన్న అంశాన్ని సమాచారాన్ని సేకరించి వారి అభిప్రాయాన్ని అనుగుణంగా పార్లమెంటరీ పార్టీ బోర్డు ఆ పేరును ఆమోదించేందుకు అవకాశం ఉంది. ఏమాత్రం జాప్యం లేకుండా, ఎందుకంటే అనేక కారణాలతో గత కొంతకాలంగా ఢిల్లీలో పాలన అనేది స్తంభించిపోయింది. అనేక అంశాలకు సంబంధించి, అదేవిధంగా నెల రోజులుగా ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పాలన కూడా సరిగ్గా జరగట్లేదన్న అంశాన్ని కూడా బీజేపీ నాయకత్వం, కార్యకర్తలు శ్రేణులు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ పాలనను వేగంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాలి అన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తుంది. రేపు బహుశా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉంటుంది. ఆ సమావేశం తర్వాత నాయకుడు ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఉంటుంది. ఆ మేరకు అతి త్వరలోనే ఆది సోమవారంలోనే ఈ ఢిల్లీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అంటే ప్రసాద్, బీజేపీ ముఖ్యంగా పాలనా పరంగా, అభివృద్ధి పరంగా ఏ విషయాల మీద ఫోకస్ చేసే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా సుపరిపాలన అన్నదానికి సంబంధించి జీవన ప్రమాణాలు, అంటే పౌరుడికి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా, అదేవిధంగా రహదారులు కానీ, ఇతరత్ర తాగునీరు, అదేవిధంగా పారిశుద్ధ్యం లాంటి అంశాలు, పరిశుభ్రత లాంటి అంశాలపై దృష్టి సారించి జీవన ప్రమాణాలు పెంచాలి. అదేవిధంగా కాలుష్యం చాలా పెద్ద ఎత్తున ఢిల్లీని కుదిపేస్తుంది. ప్రపంచంలోనే పెద్ద కాలుష్యమైనటువంటి నగరంగా, అత్యంత నెంబర్ 1 నగరంగా ఉంది. ఆ మేరకు ప్రభుత్వాన్ని, పాలనను గనక గాడిలో పెట్టినట్టయితే త్వరితగతిన అన్ని సమస్యలు పరిష్కారవుతున్న అంశంతో పాటు సంక్షేమ పథకాలను కూడా త్వరితగతిన అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఉంది. వచ్చే 3 ఏళ్లలోనే చేసినటువంటి హామీలంటే కూడా పూర్తిగా అమలు చేసి ఆ మేరకు ప్రజల యొక్క మన్నలు పొందాలనే అభిప్రాయంతో బీజేపీ నాయకత్వం ఉందన్న అంశాన్ని కూడా బీజేపీ చెబుతుంది.